ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 21వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 21వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దూర ప్రయాణాలు చేసినప్పుడు వీరు శారీరకంగా మానసికంగా ఎక్కువగా అలసిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల శరీరం పూర్తిగా అలసిపోయి కొత్త సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో వేళకి మీరు ఊహించిన సమయానికి మీరు గమ్యస్థానానికి చేరుకోలేకపోవడం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళనకు కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువుల్ని మీరు చేజార్చుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం విషయంలో మీరు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈగో ప్రాబ్లమ్స్కి మీరు వెళ్ళకూడదు. అతిశయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రదర్శించకూడదు. అలాగే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలతో కూడా మీరు సాధ్యమైనంత వరకు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత గొడవలకి దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మీ తండ్రి సంబంధమైన బంధువులతో కానీ సోదరులతో కానీ సోదరిమణితో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది. అయితే ఆదాయానికి సంబంధించి వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఖర్చులు మాత్రం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి నిరుత్సాహపడకుండా మీ కార్యక్రమాలు ఏయో మీరు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఆత్మ న్యూనతకి మీరు దగ్గర కాకూడదు. ఎందుకంటే ఒకసారి ఆత్మ న్యూనతకి కనుక దగ్గర అవుతే మీకు ఇంకా ఎంత కష్టపడినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని డామినేట్ చేసేస్తుంది ఈ ఆత్మ న్యూనత అనేది. ఆ డామినేట్ చేసి ఖచ్చితంగా మీకు తగినంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా, ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పనిని మీరు పూర్తిగా చేయలేరు. ఆ ఇచ్చిన పనిని మీరు పూర్తిగా చేయలేరు, సకాలంలో చేయలేరు. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితంగా మీరు ఆలోచించకూడదు. అలాగే
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పని చేసినా కూడా మీరు మీ వెల్ విషర్స్ అంటే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడకపోతే కనుక మీరు విద్యలో మంచి ప్రతిభా పాఠవాలని మీరు ప్రదర్శించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పని చేయాలి. కష్టపడి పనిచేసి నిజాయితీగా నిబద్ధంగా పనిచేస్తే ఇప్పుడు పని చేస్తూనే మీరు దైవనామస్మరణ చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనని మీరు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.